చేసుకున్నాను ఈ వ్రతం, ఈ నోము, ఈ పూజ, ఈ ప్రదక్షిణ, ఈ అర్చన, ఈ అభిషేకం. నేను ఏనాడు పెద్ద నోములు నోచుకోలేదు. ఎప్పుడు పూర్వాజన్మలలో పెద్ద పెద్ద నోములు నోచానో లేదు. ఇప్పుడు మనకు అన్వయం చెప్పాల్సి వస్తే, పూర్వాజన్మలో ఎక్కడ పోయి మహాభారతం విన్నానో లేదు, భాగవతం విన్నానో లేదు, రామాయణం విన్నానో లేదు, ఒకరికి పట్టెడు అన్నం పెట్టానో లేదో, ఒకరు ఆకలితో ఉన్నారనొస్తే, దాహంతో ఉన్నారొస్తే లేవు అని వెళ్ళగొట్టానేమో. ఇవాళ దాహం వేసిన నీరు దొరకట్లేదు. దాహం వేసింది, పక్కనే నీళ్లున్నాయి, కానీ తాగటానికి యోగ్యమైనవి కాదు. ఇది దాన్ని పక్కన పెట్టి పక్కింటికి వెళ్తే ఆమె శత్రువు. కానీ ఇప్పుడు ఎండాకాలం తప్పకుండా పిల్లలు బాగు పెట్టుకోండి. చిన్న చిన్న డబ్బాలలో నీళ్లు పోసి బయట పైన అక్కడక్కడ పెట్టండి దయచేసి. ఏదో ఒక పక్షి వచ్చి తాగి ఏ పాటికండి నీళ్ళు, ఏ పాటికంటే చిన్న చిప్ప, చిన్న డబ్బా కడిగేసి వారం చెప్పుకుంటా. అలాంటి వాడిని మీరందరూ వస్తూనే చెప్పాను. ఎంత జనాలు కొంత పొంగిపోయి చెప్పారని నా గురువుగా చెప్పలేదు. ఎవ్వరు రాకపోయినా దేవాలయంలో మార్కండేశ్వర ఉంటారు, వారికి చెప్పు నిలిపోతాను అంతే తప్ప ఏదో మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికో, మీకేదో వరాలు ఇచ్చడానికో, మీకు మంచి జరుగుతున్నది అందరూ వస్తారనో అలా చెప్పలేదు నేను. కానీ ఒకంత మీరు వరాల భాషకు వచ్చే భగవత్ స్వరూపులు కదండి. మీరు జ్ఞానం ఉన్న భగవత్ స్వరూపులు, మీరు జ్ఞానాన్ని పొందడానికి వచ్చేవారు, జ్ఞానాన్ని పంచడానికి వచ్చిన వారు మీరు. అంత మహాత్ములు లేరు ఇక్కడికి. ఇప్పుడు ఎన్ని చెప్పినా మీరు నమ్మకపోతే మనందరి మధ్యలోకి ఒక అశరీర వాణిజ్యం కలిగింది. మీ అందరికీ పాపాలని పటాపంచలు చేసేసిన మీరందరూ పుణ్యాత్ములు అయిపోయారు అంటే మనందరం ఏమైపోతుంది? ఆశ్చర్యాన్ని ఏమి మొన్న చిన్నగా జనమేజయుడు యాగం చేస్తుంటే అక్కడికి ఒక దేవకుక్కైన కుక్క వచ్చింది అని ఒక కుక్క యాదృచ్ఛికంగా వచ్చినట్టు రాగానే మీరు అందరూ ఏమన్నారు? అప్పుడు ఎంత సత్యమో అన్నారు. ఆ చిన్నదానికి ఇంట్లో మాట్లాడితే మరి ఆ శరీరవాన్ని మాట్లాడుతుంటే అనుకుంటా కదా. కాబట్టి నా తల్లి ఆ రకంగా అశరీరవాణి పడుతుంది. రాజా, వాడు నీకు శకుంతలకు పుట్టిన కొడుకు, నీకు కొడుకు కాబట్టి వాడిని స్వీకరించి పోషించు. శకుంతల సత్యం కలిగింది. ఆమె సాధ్వి, మహామతి వ్రత, ఇప్పటికైనా నీవు వివేకంతో ప్రవర్తించు అని పై నుంచి అశరీరవాణి పలకగానే ఇంతటి మహారాజు, ఇంత గొప్పవాడు, ఇంతటి ధరణి మండలము ఏడుతున్న వాడిని మనం అనుకున్నాం కదా. ఈ రోజు ఈ రాజు సింహాసనం మీద కూర్చొని ఇలా మాట్లాడా, ఈవిడ ఆయన భార్య, ఈయన ఆయన కొడక అని సభ మధ్యలో ఉన్న వారందరూ కూడా నోళ్ళు తెరిచి ఉండిపోయారు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు.